అందరికీ హాయ్ అండి. ఈ రోజు మనం బీచ్‌కి వచ్చేసరికి బోట్స్ అన్నీ వస్తున్నాయి. లాంగ్ వీడియో చేసి చాలా డేస్ అయింది కదా! మత్స్యకారులు ఈ రోజైతే ఒడ్డుకి చేరుకున్నారు. వీరు వేటకి వెళ్లి 5 డేస్ అవుతుంది. అంటే బారు వేటకి వెళ్లారు. వీరు పెద్ద పెద్ద బొంతుల చేపలతో పాటు పాములను కూడా వేట చేశారు. ఏంటి నిజమైన పాములను వేట చేశారు అనే కదా డౌట్. అయితే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడాల్సింది స్కిప్ చేయకుండా. వీరు బారు వేటకి వెళ్లారు కానీ ఎటువంటి వలను ఉపయోగించలేదు. ఓన్లీ గాలాలను ఉపయోగించి మాత్రమే చేపలను వేట చేశారు. వీటిని బొంతు చేపలు అంటారు. ఇవి ఒక పడవ మీద పట్టిన చేపలు కాదు. 2 పడవలు కలిపి వేట చేసి పట్టిన చేపలు ఇవన్నీ. మీరైతే సరదాగా ఒకసారి కామెంట్ చేయండి. ఇవి ఒక్కొక్కటి ఎన్ని కేజీలు ఉండవచ్చు అనేది. ఒక్కొక్కటిగా ఈ చేపలన్నింటినీ మత్స్యకారులు ఈ విధంగా సింకాల్లోనైతే వేసుకుంటారు. ఈ చేపలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటిని బేరకత్తులకు ఇవ్వరు. వీటిని షావుకారు వద్దకు తీసుకొని వెళ్తారు. షావుకారు ఈ చేపలన్నింటినీ కూడా కేజీల లెక్క కొంటారు. కేజీ 250 నుంచి 350 ఎంతో ఉంటుంది. షావుకారు ఒక రేటుని అయితే ఫిక్స్ చేస్తారు. మాక్సిమం లాంగ్ వేటకి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద చేపలు పడతాయి. ఈ చేపలన్నింటిని కూడా ఎప్పుడు షావుకారుకే ఇస్తారు. ఎందుకంటే బోట్ ను తయారు చేసేటప్పుడు కొంత అమౌంట్ షావుకారు ఇస్తారు. అప్పుగా ఇస్తారు కాబట్టి ఆ అమౌంట్ ఎవరి వద్ద అంటే ఏ షావుకారు వద్ద అయితే తీసుకుంటున్నామో ఆ షావుకారికి మనం తెచ్చిన చేపలను ఇవ్వాలి. అప్పుడు మనం ఇచ్చిన చేపలు బట్టి ఆ అమౌంట్ లో కొంత అమౌంట్ ను లెస్ చేసి ఇంకా ఎంత అమౌంట్ అప్పుగా ఉన్నామనేది వారు చెప్తారు. ఈ విధంగా షావుకారికి మత్స్యకారులకి మధ్య డీలింగ్ అయితే ఉంటుంది. ఎక్కువ మంది షావుకారులు ఉంటారు. మనం ఏ షావుకారు వద్ద అయితే బోట్ ను తయారు చేసుకోవడానికి అప్పుగా తెచ్చుకున్నామో ఆ షావుకారుకు మాత్రమే చేపలను ఇవ్వాలి. షావుకారు ఈ చేపలన్నింటినీ కూడా బయటికి ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి పెద్ద పెద్దగా ఉన్న చేపలు మాత్రమే తీసుకుంటారు. చిన్న చిన్న చేపలను అయితే బేరకత్తులకే అమ్మేస్తారు. అంటే లాంగ్ వేటలు వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. 1 డే వేట చేసినప్పుడు ఎలాగైనా కొంచెం ఒడ్డుకి ముందుగానే చేస్తారు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న చేపలు దొరుకుతాయి. అలాంటప్పుడు మాత్రమే ఆ చిన్న చిన్న చేపలను బేరకత్తులకు ఇచ్చేస్తారు. ఇప్పుడు మత్స్యకారులు వారు వేట చేసి తెచ్చిన చేపలన్నింటిలో కూడా ఈ బొంతు చేపలు చాలా పెద్దగా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఒక సింకంలో వేసుకొని షావుకారు వద్దకు తీసుకువెళ్తున్నారు. ఇది మొదటి సింకము. ఇలాంటివి ఎక్కువ సింకాలు ఉన్నాయి. చేపలు చాలా రకాలు పడ్డాయి. ఇప్పుడు అన్ని రకాల చేపలను ఒకసారి మనము చూద్దాము. బొంతులతో ఉన్న ఇది 2వ సింకము. అయితే ఈ బొంతు చేపలు మాత్రము చాలా ఎక్కువే ఉన్నాయి. ఇంకా ఇట్లా ఈల్ చేపలు కూడా ఉన్నాయి. వీటితో పాటు రకరకాల చేపలు కూడా పడ్డాయని చెప్పాను కదా. ఇప్పుడు వాటన్నింటిని కూడా తీస్తున్నారు. ఈ చేపలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అంటే ఏ రకానికి ఆ రకము వేరు చేసి సింకల్లోనే వేస్తారు. షావుకారు వద్దకి తీసుకువెళ్ళేటప్పుడు అలా ఎందుకు చేస్తారంటే చేపలు బట్టి రేటు కూడా ఉంటుంది. అంటే ఒక చేపకి ఒక్కొక్క రేటు ఉంటుంది. బొంతులకి కేజీ వచ్చేసి 250 నుంచి 350 వరకు ఉండవచ్చు. మిగతా చేపలకైతే అంత రేటు ఉండదు. అంటే కొన్ని చేపలకు రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా షావుకారు వద్దకు తీసుకువెళ్ళేటప్పుడు వేరు చేసి తీసుకుని వెళ్తారు. పెద్ద పెద్ద బొంతుల చేపలు ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ తీసేగా ఇవి చిన్న చిన్న చేపలు. వీటిని కూడా ఒక్కొక్కటిగా వేరు చేస్తున్నారు. షావుకారు కడగడపారను తీసుకునేటప్పుడు జతల లెక్క తీసుకుంటారు. కేజీల లెక్క తీసుకోరు. జత వచ్చేసి 150 రూపాయల నుంచి 200 వరకు ఉంటుంది. అది సైజుని బట్టి ఉంటుంది. కొంచెము పెద్దగా ఉన్న వాటికైతే ఆ రేటు ఉంటుంది. కొంచెము చిన్నగా ఉన్న వాటికైతే ఆ రేటు ఉండదు. అసలు షావుకారు వాటిని తీసుకోరు. బేరకత్తులుగా ఇచ్చేస్తారు. చిన్న చిన్న చేపలను అయితే తీశారు కదా. ఇప్పుడు డెక్కల నుంచి తీస్తున్న చేపను పెదమట్ట అని అంటారు. పెదమట్టు కూడా షావుకారు ఎక్కువ రేటే ఇస్తారు. ఇది కేజీ వచ్చేసి 250 రూపాయల నుంచి 300 వరకు ఉంటుంది. పెదమట్టను కూడా షావుకారు కేజీల లెక్కనే తీసుకుంటారు. ఒక డౌట్ అయితే రావచ్చు, ఈ చేపలన్నింటినీ మత్స్యకారులు ఏ విధంగా సముద్రంలోనే వేట చేస్తారు అనేది. పెద్ద చేపలను వేట చేయడానికి చిన్న చేపలను ఎరలుగా ఉపయోగించి వేట చేస్తారు. అయితే ఈ ఎరలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఎక్కడి నుంచి ఈ ఎరలను సేకరిస్తారు అనేది కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను. అంతకంటే ముందు వీరు ఉపయోగించిన ఎరలను ఈ విధంగా డెక్కన్లోనే పెట్టుకుంటారు. వీటిని ఒకసారి మీరు చూడండి. మత్స్యకారులు ఎక్కువగా రొయ్యలను ఇంకా సావలను చిన్న చిన్న కవ్వలను ఎరలుగా ఉపయోగిస్తారు. అయితే వారు ఉపయోగించిన ఎరలు ఎప్పుడు కూడా బ్రతికే ఉండటానికి ఈ విధంగా వాటికి స్పెసిఫిక్ గా ఒక డెక్కన్ని దానికి డమ్మీలని ఏర్పాటు చేస్తారు. ఈ డమ్మీల ద్వారా సముద్రంలో ఉన్న ఫ్రెష్ వాటర్ లోపలికి వచ్చి వేస్ట్ వాటర్ అనేది పోతూ ఉంటుంది.
ఉంటుంది. ఈ విధంగా వాటిలో ఉన్న ఎరలు చనిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఒక 5 రోజులైనా 10 రోజులైనా వేట కంప్లీట్ అయినంత వరకు ఈ ఎరలను ఉపయోగిస్తారు. కొన్ని ఎరలు ఉపయోగించక కొన్ని మిగిలిపోతాయి కదా, ఇప్పుడు ఇవే నేను చూపిస్తున్నవి. మత్స్యకారులు వేటకి బయలుదేరడానికి ముందే ఈ ఎరలను వారు ఏర్పాటు చేసుకుంటారు. ఎరలను కొనుక్కోవడము లేదా కొంత సమయము కేటాయించి ఎరలు పట్టడానికి ఆ తర్వాతనే వేట చేయడము ప్రారంభిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లు డెక్కల నుంచి చేపలు తీయడం జరుగుతుంది కదా, చేపలను తీయడానికి ఉపయోగించే దాన్ని జిబ్బి అంటారు. మత్స్యకారులు ఈ జిబ్బులను వాళ్ళే తయారు చేసుకుంటారు. వలలు చిరిగిపోయిన తర్వాత వేస్ట్ వలలు ఉంటాయి కదా, వాటితోని ఈ విధంగా జిబ్బులను తయారు చేసుకుంటారు. ఇంకా సింకార్ను కూడా తయారు చేసుకుంటారు. వేట చేసిన తర్వాత డెక్కల్లో ఉన్న వాటర్లో ఈ చేపలను వేయటం వల్ల ఈ చేపలు ఇంకా బతికే ఉన్నాయి. వీటిని పండుగప్ప చేపలు అంటారు. పండుగప్ప చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి కూడా కేజీల లెక్కనే తీసుకుంటారు. కేజీ వచ్చేసి 200 రూపాయలు. డెక్కలో ఉన్న పండుగప్ప చేపలన్నీ కూడా ఇంకా బతికే ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చేపలు ఫ్రెష్గా ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుందంటే అవి మొప్పలు అనేవి చాలా రెడ్గా ఉంటాయి. చేపలను వేట చేసేటప్పుడు వాటి మొప్పలు చూస్తే చాలా రెడ్గా ఉంటాయి. డేస్ ఇంకా జరుగుతూ ఉంటే అవి కలర్ వచ్చేసి లైట్గా మారుతూ ఉంటాయి. మత్స్యకారులు బారు వేటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి 7 డేస్ ఇంకా 10 డేస్ కూడా ఉంటారు. మత్స్యకారులు వేటకు బయలుదేరేటప్పుడే వారు ఐస్ను కూడా క్యారీ చేస్తారు కదా, ఈ వీరు వేట చేసిన చేపలన్నింటినీ ఆ ఐస్ తో చాలా భద్రంగా భద్రపరుచుకుంటారు. లేకుంటే చేపలు పాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేట చేసిన చేపలను భద్రపరచుకోవడంలో కూడా మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉంటారండి. వాటిలో మత్స్యకారులు వారు వేట చేసిన చేపలను అంటే ఏ రోజుకి ఆ రోజు ఐస్ లోనే బాగా భద్రపరుచుకుంటారు. పండుగప్ప, పండుగొరక చేపలతో పాటు తెరల చేపలు కూడా ఉన్నాయి. ఇంకా కడగడపారలు, వీటిలో చాలా రకాల చేపలు ఉన్నాయి. ఇది చాలా రెడ్గా ఉంది కదా, దీన్ని ఎర్ర చేప అంటారు. ఇంకా పండుగప్పను కూడా అంటారు. చిన్న బొంతి చేప చూడండి. ఇవేనండి మత్స్యకారులు వేట చేసిన పాములు. పాములు అంటే నిజమైన పాములు అనుకోకండి, ఇవి పాములు చేపలు అంటారు. వీటి పేరు పాము చేప. వీటికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. షావుకారు వీటికి ఎక్కువగా రేట్ కడతారు. ఇవి అరుదుగా దొరుకుతాయి కాబట్టి. ఇవి నడుము నొప్పి ఉన్నవారు తింటే నడుము నొప్పి తగ్గుతుంది అంటారు. ఇప్పుడు సింకంలో ఉన్న చేపలన్నింటినీ కూడా పండుగొరక చేపలు, పండుగప్ప చేపలు అంటారు కదా, వీటన్నింటినీ ఈ విధంగా ఒక సింకంలో వేసుకున్నారు. వీటితో పాటు కడగడ పారలన్నింటినీ కూడా ఈ సింకంలోనే వేశారు. వీటిలో ఎర్ర రంగు చేప కూడా ఉంది కదా, ఇంకా వీటిలో పెద్దమట్టి చేపలు కూడా కలిపేసి వేసేశారు. ఇప్పుడు ఈ సింకాలన్నింటినీ కూడా మత్స్యకారులు షావుకారు వద్దకైతే తీసుకొని వెళ్తున్నారు. మొత్తము షావుకారు ఈ చేపలన్నింటికి ఎంత అమౌంట్ ఇస్తారనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఒక సింకాన్ని కూడా వ్యాన్ వద్దకైతే ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు. ఈ విధంగా సింకాన్ని కర్రకు దోపుకొని మత్స్యకారులు మొత్తము సింకాలన్నింటినీ ఒక వ్యాన్లో వేసుకుంటారు. ఆ వ్యాన్ వచ్చేసి షావుకారు వద్దకైతే తీసుకొని వెళ్తారు షెడ్కి. వీటిలో ఈల్ చేపలు కూడా ఉన్నాయి. ఈల్ చేపలు అనేది చాలా తక్కువ రేటు ఉంటుంది. కేజీ వచ్చేసి 170 రూపాయలు ఉంటుందంట. ఇప్పుడు ఈ సింకాలను కూడా ఈ విధంగా షెడ్కి అయితే తీసుకుని వెళ్ళడానికి వ్యాన్ వద్దకు వెళ్తున్నారు. ఒక్కొక్క సింకం కూడా చాలా వెయిట్ ఉందని అంటున్నారు. వారు ఉపయోగించిన ఎర్రలను ఈ విధంగా జిబ్బుతో తీసి బయటకు అయితే ఒకసారి చూపించమని అడుగుదాము. చూపిస్తున్నారు. ఈ రొయ్యలు కొంచెము పెద్దగా ఉన్నాయి కదా, వీటితో పాటు చిన్న చిన్న రొయ్యలు అంటే ఎర్రలుగా ఉపయోగించే రొయ్యలు కూడా ఉన్నాయి. వీటిని అయితే ఒకసారి క్లారిటీగా చూడండి, ఎంత బాగా ఆడుకుంటున్నాయి కదా లోపల. మత్స్యకారులు లాంగ్ వేటకు వెళ్ళేటప్పుడు ఒక రకమైన బోట్ ని యూజ్ చేస్తారు. అదే 1 డే వేటకు వెళ్తే అంటే 1 డే ఫిషింగ్ వెళ్ళేటప్పుడు ఒక రకమైన బోట్లు అయితే యూజ్ చేస్తారు. వేటకు వెళ్ళే బోట్కి 3 నుంచి 4 డెక్కన్లు అయితే ఉంటాయి. ఆ డెక్కన్లో ఒక్కొక్క డెక్కన్లో ఒక్కొక్కటి యూజ్ చేస్తారు. ఒక డెక్కన్లో ఎర్రలు ఉపయోగించుకుంటే ఒక డెక్కన్లో వారికి కావలసిన సామాగ్రి అంటే వంట చేసుకోవడానికి కావలసినవన్నీ ఒక డెక్కన్లో పెట్టుకుంటారు. ఒక డెక్కన్లో వలలు, గాలాలు, ఇంకా జీపీఎస్లు వాటన్నింటిని ఒక డెక్కన్లో ఉపయోగించుకుంటారు. ఒక్కొక్కసారి డెక్కన్లో కూడా వాళ్ళు నైట్ టైం నిద్రపోతూ ఉంటారు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన వీడియోకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.